వెల్కమ్ టు జనం కోసం జై టీవీ. సూర్య నమస్కారాలతో శారీరక మానసిక ఆరోగ్య ప్రాప్తి సిద్ధి, జ్ఞానేశ్వర్య సిద్ధికి సరస్వతి హోమాలు. 207 మంది దంపతులతో సరస్వతి హోమాలు, 22 మంది దంపతులతో పుత్రకామేష్టి యాగం. బాలికలకి బాల త్రిపురాంతక దేవి బాల పూజలు. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ కొన్ని జన్మల సంచిత పాపం వల్ల ఇతర కారణాల వల్ల అనుభవించే మానసిక శారీరక వ్యాధుల్ని హరించేటువంటి సూర్య అరుణ హోమాలు, జ్ఞాన సముపార్జనకై సరస్వతి వాహనాల్ని భక్తులచే సామూహిక హోమంలో భాగంగా ఆదివారం నాడు 207 మంది దంపతులతో ఆచరింపజేయడం జరిగింది. ఎంతో ఘనంగా మహోత్కృష్టమైనటువంటి సూర్య మంత్రాన్ని అందంగా మంటపంలో అలంకరించి అవహానాది క్రతువులను నిర్వహించి సూర్య నమస్కారాల కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఎంతో శ్రద్ధగా సూర్య నమస్కారాలు చేసి తరించారు. నమస్కార ప్రియభాస్కర, నమస్కారం వల్ల సూర్యుడు ప్రీతి చెందుతాడని, జన్మజన్మల పాపం వల్ల వేధిస్తున్నటువంటి కుష్టు, పండు, భగంధర ఇత్యాది రోగాలు మనందరికీ రాకుండా ఉండాలంటే, మానసిక బలం పెరగాలంటే సూర్య నమస్కారాలు అత్యంత సులువైన మార్గమని శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ వారు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓం నగర్ కాలనీలో ఈ నెల 7 నుండి 21 వరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్రం ఆయుధ చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 83వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా నిరంతరం జరుగుతున్నటువంటి యాగశాల కార్యక్రమాల్ని బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 8వ రోజు ఆదివారం నాడు ఉదయం గోపూజ, యాగశాల ప్రదక్షిణ మొదలు అత్యంత వైభవంగా వేద హోమాలు, చండీ హోమాలు, రుద్ర హోమాలు, రామాయణం, భాగవత, సుందరకాండ, చతుర్వేద హోమాలు, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద, వేద ఋగ్వేద, ఋత్వికులు, వేదమూర్తులైన బ్రాహ్మణులతో వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారని శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ అన్నారు. అదేవిధంగా నిత్యం జరిగేటువంటి సామూహిక హోమాల్లో భాగంగా సంతాన ప్రాప్తికి పుత్రకామేష్టి హోమాలు 22 మంది దంపతులతో నిర్వహించారు. సాయంత్రం ఎంతో వైభవంగా చిన్నపిల్లల్ని అమ్మవారి రూపంగా భావన చేసి బాల పూజలు నిర్వహించారు. బాలారిష్ట దోషాలు తొలగాలని, సంతానం లేని వారికి శీఘ్రంగా సత్సంతానం కలగాలి అనే సంకల్పంతో ఉత్తరకామేష్టి యాగం ఈ క్రతువుని ఆచరించారు. అనంతరం పరమేశ్వరుడికి ప్రీతిగా రుద్రకామర్చనతో బిల్వ దళాలతో విశేష అర్చనని నిర్వహించారు. శివపురాణంలో చెప్పినటువంటి సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని వైదికంగా నిర్వహించారు. పూజ అనంతరం బ్రాహ్మణులు భక్తులందరికీ వేద ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ ప్రాంత భక్తులు హోమయాగాల నిర్వహణకి ద్రవ్య రూపేణ, వస్తు రూపేణ, ధన రూపేణ, సేవ రూపేణ సహకరించాలన్నారు. అతిరుద్ర, ఆయుధ చండీ, అన్నప్రసాదానికి, ఇతర హోమాలకి సహకరించిన దాతలకి, సేవకర్తలకి, యువత, పురుష, మహిళలందరికీ స్వామివారి ఆశీర్వాద అనుగ్రహ భాషణం చేశారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఈరోజు 9,000 మందికి పైగా అన్నప్రసాదం స్వీకరించారు. ఈ నెల 15వ సోమవారం నాడు అమృత, పాశుపత, మృత్యుంజయ సహిత రుద్రహోమాల్ని సామూహిక హోమాల్లో భాగంగా భక్తులచే చేయించడం జరుగుతుంది. సాయంత్రం ఎంతో వైభవంగా 10,000 లింగాలకి అర్చన, పంచామృత అభిషేకం, 203 లీటర్ల ఆవు పాలతో భక్తులచే సామూహిక అభిషేకాలు, 1,00,000 బిల్వార్చన నిర్వహిస్తున్నట్లు స్వామీజీ వారు తెలిపారు. హోమ పూజల్లో భక్తులు ఇతోటికంగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన అన్నారు. భక్తులందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈరోజు భక్తమాసన కలిగిన విగ్రహాన్ని అక్కడ యంత్రం చుట్టూ కూడా భక్తులందరూ కూడా 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్టేజ్ వద్దకు వచ్చినట్లయితే స్టేజ్ మీద స్వామీజీ వారి దర్శనానంతరం తీర్థం ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా తీర్థం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా అక్కడ ఏమి ముట్టుకోవద్దు, ఎవరిని ఏది అడగకూడదండి. అందరూ కూడా దూరం నుంచి ప్రదక్షిణ చేయాలి, దగ్గర నుండి కాకుండా దూరం నుండి. భక్త మహాశయులందరి విజ్ఞప్తి,
మన యాగంలో భాగంగా ఈరోజు సాయంత్రం బాల పూజలు అదేవిధంగా చేసి తీసుకొచ్చినట్లయితే కనుక వారికి బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిగా భావించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత స్టేజ్ మీద క్రమార్చన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం సహస్ర జ్యోతిర్లింగార్చన సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. వేదో ప్రసరణ యొక్క యంత్రం చుట్టూ కూడా ప్రదక్షిణం చేయండి. మగవాళ్ళు ఎవరైతే నమస్కారాలు చేశారో ఆ యంత్రం చుట్టూ కూడా అందరూ ప్రదక్షిణం చేయండి. యంత్రం ముందుకు రాకూడదు. నాస్తి త్వమేవ కారుణ్య భావేన రక్ష 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 రక్ష. ప్రదక్షిణ పూర్వక సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగం చేయండి, మళ్ళీ నమస్కారం చేయండి. ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేయండి. పురసాశిరసా దృష్ట్యా మనసా పూర్వక సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. విశ్వనాథాపు ఎక్కడ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన పూజితం యాదేవ పరిపూర్ణం తదస్తుతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ జనార్దన. నమస్కారం చేసుకొని ఆ యొక్క సూర్య భగవానుడికి తెలిసి తెలియకుండా ఏమైనా సరే తప్పులు చేసి ఉంటే క్షమించమని చెప్పి నమస్కారం చేసుకోండి. చెంబులో తీసుకొచ్చి పైన పెట్టండి. మా భక్తులందరూ కూడా వచ్చి అది యంత్రం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయొచ్చు. సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ప్రదక్షిణ పూర్వక సాష్టాంగ నమస్కారం.